స్వరాలంకృతికి స్వాగతం. మా మాస్టర్ గురించి ఇంకొన్ని విషయాలు తప్పక మీతో చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఒకటి, మా మాస్టర్ ఉద్దేశంలో మేము అంటే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు లలిత సంగీతం కానీ, సినిమా పాటలు కానీ, డ్యాన్స్కి కానీ పాడకూడదు. మా కాలేజీలో ఒకసారి పాటల పోటీలు పెడితే నేను క్లాసికల్, లలిత సంగీతం రెండు పాడాను. క్లాసికల్లో నా ఫ్రెండ్ శేషుకి మొదటి బహుమతి వస్తే నాకు లలిత సంగీతంలో మొదటి బహుమతి వచ్చింది. మా నాన్నగారు ఈ మాట గొప్పగా మాస్టర్కి చెప్పారు. నాకు మా మాస్టర్ ఏమంటారోనని భయమేసింది. మాస్టర్ ఏం పాడేవో పాడు వింటాను అన్నారు. పాడాను. వెంటనే మెచ్చుకుని, నువ్వు ఆల్ ఇండియా రేడియో ఆడిషన్కి వెళ్దువు కానీ ముందు లలిత సంగీతానికి వెళ్ళు, తర్వాత క్లాసికల్ ఆడిషన్ ఇద్దువు కానీ అని ఆయనే కొన్ని లలిత సంగీతం పాటలు నాకు నేర్పించారు. కానీ మా నాన్నగారు ఆడిషన్కి విజయవాడ వెళ్ళాలని ఒప్పుకోలేదు. అంతే, అక్కడికది ఆగిపోయింది. రెండో విషయం ఏంటంటే, మా మాస్టర్ని శిష్యులం మేమంతా కలిసి ఒకసారి యూత్ మ్యూజిక్ లవర్స్ అసోసియేషన్ అని మొదలుపెట్టాం. అమెచ్యూర్స్ని ప్రోత్సహించాలి అనేదే మా ముఖ్య ఉద్దేశం. దానికి ఒక అడ్వైజరీ కమిటీ పెట్టి దాంట్లో కొంతమంది పెద్దవాళ్ళని సభ్యులుగా చేర్చాం. అందులో మా మాస్టరు, తర్వాత మృదంగం ఆర్టిస్ట్ శ్రీ కమలాకరరావు గారు ముఖ్యులు. అలాంటి పెద్దవాళ్ళు ఈ కచేరీలకు వస్తే అమెచ్యూర్స్కి ప్రోత్సాహకరంగా ఉంటుందని మా ఉద్దేశం. కానీ మాస్టర్కి కోపం వస్తే అక్కడే వాళ్ళని తిట్టేయచ్చు కూడా. అందుకని మాస్టర్కి ముందే చెప్పాం, వాళ్ళంతా అమెచ్యూర్స్, కోపం తెచ్చుకోకండి అని. ఆయన సరేనన్నారు. కచేరీలకి ఊళ్ళో ఉంటే వచ్చేవారు. ఒక 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయేవారు. ఏమీ అనేవారు కాదు. కానీ ఆయన్ని చూస్తూనే కచేరీ చేసేవాళ్ళు భయపడిపోయేవాళ్ళు. అలా అందరూ ఆయన్ని చూస్తూ భయపడేవాళ్ళే. ఆయన కేరళలో కచేరీలకు వెళ్తే పులి వచ్చింది అనేవారట అందరూ. ఇంకోటి, మూడోది, రాజమండ్రిలో 1971 ఆగస్టు 22న మాస్టర్కి గండపెండేర సన్మాన సభ జరిగింది. ఆ సభకి మహావిద్వాన్ శ్రీ క్రోవి సత్యనారాయణ శాస్త్రి గారు, మహావిద్వాన్ శ్రీ మహావాది వెంకటప్పయ్య శాస్త్రి గారు, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు లాంటి ఎందరో మహావిద్వాంసులు హాజరయ్యారు. మాస్టర్కి సన్మానం అయ్యాక ఆయన కచేరీ కూడా జరిగింది. అప్పుడు శ్రీ క్రోవి సత్యనారాయణ శాస్త్రి గారు మాస్టర్కి ఒక సాహిత్యం ఇచ్చి ఆయనకి ఇష్టమైన రాగంలో రాగం, తానం, పల్లవి పాడమన్నారు. మాస్టర్ను ఆ సాహిత్యాన్ని రాగమాలికలాగా వివిధ రాగాలలో, అంతేకాక వివిధ తాళాలలో పాడారు. ఆ రాగాలాపన, ఆయన చేసిన స్వరకల్పన అద్భుతం అని చెప్తే చాలా చిన్న మాట అయిపోతుంది. అది విని పరవశించిపోయిన శ్రీ క్రోవి సత్యనారాయణ శాస్త్రి గారు, ఇది విని నా జన్మ ధన్యమైంది, ఇలా ఇక్కడే నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటూ చెప్పారు. ఆయన అంత పెద్ద వయసులో కూడా తన కొడుకుని తోడు తెచ్చుకొని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చి చాలా ఆనందపడ్డారు. రసపిపాసులైన జనులందరూ కూడా పరవశించిపోయారు. ఇదంతా అయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటినా ఒక్కళ్ళు కూడా మధ్యలో వెళ్ళిపోకుండా చివరి దాకా ఉండి వెళ్ళారు. ఆ రోజు శ్రీ క్రోవి సత్యనారాయణ శాస్త్రి గారు సభ ముగిశాక వారికి ఏర్పాటు చేసిన బసకి వెళ్ళి ఆ కచేరీనే తలుచుకుంటూ భోజనం ముగించి పడుకుని తెల్లవారుజామున 4-5 గంటల మధ్య గుండెపోటుతో మరణించారు. ఈ సన్మాన సభ కార్యకర్తలలో ముఖ్య పాత్ర వహించిన శ్రీ కెవి బ్రహ్మానందం గారు, అంటే మా మాస్టర్ ప్రియ శిష్యులు, నిన్న రాత్రి ఈ విశేషాల గురించి నాతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు నాతో పంచుకున్నారు. ఇలా ఎన్ని చెప్పినా అవి తగ్గేవే కాదు.